ప్రభునందు పిల్లగా దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఒక చక్కని వచ్చిన భాగాన్ని మనం చదువుతున్నాం. 105వ కీర్తనలో మనము 24 వచనంలో చక్కని వచనాన్ని చదువుతున్నాం. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగు చేసిన వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసి. చాలు. ఈ మధ్యాహ్న కాలంలో 2 మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథంలో లేదా ఈ కీర్తనకాలు రాస్తూ చక్కని వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన గ్రంథం మనం ఆలోచిస్తే లేదా కావ్య గ్రంథాల్లో 2వ పుస్తకంగా మనం చూస్తాం. యోబు గ్రంథం నుండి పరమగీత గ్రంథం 5 పుస్తకాలను కావ్య గ్రంథాలు అంటారు. పోయటిక్ బుక్స్ అన్నారు ఇంగ్లీష్. కావ్య గ్రంథాలు అని పిలుస్తారు. ఈ కీర్తన గ్రంథానికి ఒక ప్రత్యేకమైన పేరు ఏంటంటే స్తుతుల గ్రంథము అని పేరు. ఏ గ్రంథం అంటే స్తుతుల గ్రంథము అని పేరు. గ్రీక్లో తెహ్లీబు అని పిలుస్తారు. తెహ్లీబు అని పిలుస్తారు. స్తుతుల గ్రంథం. భక్తుడైనటువంటి దావీదు సుమారు 73 కీర్తనలకు పైగా దావీదు రాశాడని ఖచ్చితంగా చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. మిగిలినటువంటి వారు కొందరు భక్తులు రాశారు. వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తి దావీదు అని చెప్పాలి. అందుకే ఈ కీర్తన గ్రంథానికి చాలా మంది పిలుస్తారు దావీదు కీర్తనలు అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారంటే దావీదు ప్రియమైన వారు లేదా దేవుని చేత అభిషేకించబడినటువంటి వారై ఇశ్రాయేలు యొక్క స్తోత్ర గీతాలను మధురగానము చేసినటువంటి వాడని సమూయేలు 2వ గ్రంథంలో 23వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చూస్తాం. అందుకే పిల్లగా వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ కీర్తన గ్రంథానికి స్తుతుల గ్రంథము అని పేరు. ఏ గ్రంథం అంటే అది స్తుతుల గ్రంథము అని పేరు. ఈ 103వ కీర్తనలో భక్తుడు పేరా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటూ వచ్చాయి. కాబట్టి 104 అలాగే 105వ కీర్తన కూడా ప్రియ దేవుని బిడ్డల ఈ కీర్తన మనం ఆలోచిస్తే కంటిన్యూషన్లో ఉన్నాయి. కాబట్టి ఈ కీర్తన కూడా భక్తుడు దావీదు రాశాడు అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం చెప్తాం. వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ 105వ కీర్తనలో 24 వచ్చినట్టాడు. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగు చేస్తును వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసి. దేవునికి స్తోత్రం. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకు అధిక బలం? ఎందుకు అధిక బలం? వారి విరోధులు పేరా బలవంతులు. వారి విరోధులు ఎవరంటే బలవంతులు. గమనించండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పేరా ఈ మోషే కనాను దేశానికి పేరు వేగుచుండని పంపినప్పుడు ఆ పంపినటువంటి వారు 10 మంది అన్నారు, బాబు మనం ఆ దేశానికి వెళ్ళలేము, ఆ దేశంలో ఎలాంటి వాళ్ళంట గొప్ప బలవంతులు ఉన్నారు. ఏమండి ఏ దేశం అది? పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశంలో పిల్లల 7 జాతుల ప్రజలు ఉన్నారు. గమనించండి. ఏమండి వారు మామూలు కాదు. ఏమండి దేవుని ప్రజల కంటే శత్రువులు, వారు విరోధులు. అందుకే తన ప్రజల కంటే వారి విరోధుల కంటే లేదా తన ప్రజలకు దేవుడు ఏమిచ్చాడంటే అధిక బలాన్ని ఇచ్చాడు. అధిక బలం లేకపోతే లేదా శత్రువులను జయించలేం. గమనించాలి. అధిక బలం లేకపోతే శత్రువులను హతమార్చలేం. కాబట్టి ఈనాడు ప్రియమైన వాళ్ళగా మన జీవితాలకు అధిక బలం కావాలి. అసలు ఎందుకు బలం అని అంటే లేదా శత్రువును జయించడానికి. ఎందుకు అసలు బలం అంటే లేదా
వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తున్నట్లేదా యుద్ధం చేయడానికి బలం కావాలి. అందుకే కీర్తనాకారు అన్నాడు 18వ కీర్తనలో, అయ్యా నీవు నన్ను యుద్ధములకు బలము ధరింపజేసావంటే. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము తిమోతికి రాస్తూ ఆ భక్తులైన పౌలు అంటాడు, క్రీస్తు యేసు కృప చేత నీవు బలవంతుడు కమ్ము నా కుమారుడా అని పిలుస్తాయి. ఎందుకయ్యా బలం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువును మనము హతమార్చదాం. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకే ప్రియులారా, వారి విరోధుల కంటే, గమనించండి, ఎవరు వారు? ఇశ్రాయేలీయులు. తన ప్రజలంటే ఇక్కడ ప్రియులారా ఇశ్రాయేలీయులు అని చెప్పాలి. ఆలోచించండి. అందుకే మనం ఆ పై వచనం కూడా చదివితే 23వ వచనం, ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చును, యాకోబు ఆము దేశమందు పరదేశిగా ఉండెను. చదవండి. ఆయన తన ప్రజలకు బహు సంతానమును కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసి. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాడు కూడా శత్రువులు ఉన్నాడే, వాడు కూడా మామూలు కాదు. ఏమండి, వాడు కూడా మామూలు కాదు. వాడు ఒక పేరేంటంటే ఈ లోకంలో మరణము యొక్క బలము గలవాడు అని పేరు. ఎవరి పత్రిక చూడతాం. ఏ బలము గలవాడు అంటే వాడు మరణము యొక్క బలము గలవాడు. ఆ వచ్చిన ఉదాహరణ చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక ఒకసారి మనం వస్తే ఒక వచ్చిన భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం మనం చూస్తే దేవుని పిల్లల చూద్దా 2వ అధ్యాయము 14 వచనాన్ని 15 వచనాన్ని చూద్దామా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసముల గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చూస్తున్నారా, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని అని చెప్తారు. సాతాను గారు ఎవరంటే లేదా మన విరోధి. గమనించి ఏమంటే మన పేతురు పత్రిక చదువుతుంది 5:8, మీ విరోధి అయిన అపవాది ఎవరిని కొనుక్కుంటున్నా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాయి. ఈ లోకంలో పేద మన విరోధి అపవాది, మన విరోధి సాతానుడు. లేదా వాడు మరణము యొక్క బలము గలవాడు. ఆలోచించండి. ఇప్పుడు ఆ మరణము యొక్క బలము గలవాడిని మనం ఏం చేయాలంటే వారి కంటే మనం బలవంతులు కావాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. వాక్యం చెప్తుంది కదా, వారి విరోధుల కంటే లేదా వారికి దేవుడు ఏమిచ్చాడంటే అధిక బలాన్ని ఇచ్చాడు. లేకపోతే శత్రువులను జయించలే. పరిశుద్ధ గ్రంథంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు నీవు నేను మనము ఏమండి దేవుని ప్రజలుగా ఉంటూ గమనించాలి. ఏమండి దేవుని బిడ్డలుగా ఉంటూ ఆలోచించాలి. ఆనాడు ఇశ్రాయేలు దేవుని ప్రజలు, ఈనాడు కూడా ఆయన శిలువ రక్తము ద్వారా ఎవరైతే సంధించబడతారో, ఆయన రక్తము ద్వారా ఎవరైతే కలగబడతారో వారందరూ కూడా ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు చెప్పాలి. గమనించండి, ఈ మధ్య కాల సమయంలో నిజమే ఈనాడు పేర అపవాది మరణం యొక్క బలము గలవాడు. వాడిని మనము జయించడానికి పేర ఈనాడు వాడిని హతమార్చడానికి ఏమండి నీకు నాకు మనకు ఏ బలం కావాలంటే అధికమైనటువంటి బలం కావాలి. ఆలోచించండి. ఎందుకంటే ఆనాడు ప్రియ దేవుని పిల్లగా ఏమండి అనేకులు బలవంతులుగా ఉన్నారు. అనేకులు బలవంతులు.
మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో ఏమంటే మీకు ఇదివరకు చెప్పి ఉంటాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన పేరు ఏమంటే బాషాను రాజు అయిన ఓగు. ఆయన పేరు ఏం పేరంట? ఓగు. కానీ వాడి మనసు ఇనుప మనసు అంటారు. ఏ మనసు ఉంటుంది? ఇనుప మనసు. వాడి మనసు ఎంత పొడవు ఉంటుందో ఎంత వెడల్పు ఉంటుందో ఒకసారి చదువుతాం అనుకుంటాను. పరిశుద్ధిగా చదువుతూ వచ్చిందండి. ద్వితీయోపదేశ కాలంలో వచ్చిన భాగాన్ని మనం చూస్తే ఉదాహరణగా రండి దేవుని వాక్యం చదువుదాం. ద్వితీయోపదేశ కాలంలో 3వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తే 3వ అధ్యాయం రండి ఒక వచనం చెప్పాలి. దేవుని వాక్యం చూస్తే 10-11 వచ్చిన రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రం మిగిలిన అతని మంచము ఇనుప మంచం. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 11 వచ్చిన రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రం మిగిలిన అతని మంచము ఇనుప మంచము. అది అమోనీయుల రబ్బాలం ఉన్నది కదా. దాని పొడుగు మనుషుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు ఎంతమా? 4 మూరలు. ఎవరికైనా ఉందా ఇప్పుడు? 9 మూరల మనసు ఎవరికైనా ఉంటుందా? 9 మూరలు అంటే 4 గజాలు కదా. ఏమండి? అంత పొడవు, అలాగే 2 గజాలు వెడల్పు. పైపెచ్చి వాడి మనసు ఎలాంటిదంట? ఇనుప. ఎంత బలవంతుడో చూడాలి ఇక్కడ. ఇప్పుడు వీడిని జయించడానికి ఇప్పుడు దేవుని బిడ్డలకు ఏం కావాలి? అధిక బలం కావాలి. చెప్పాలి. ఏ బలం కావాలి? అధిక బలం కావాలి. లేకపోతే వాడిని మనం జయించలేం. ఆలోచించు నా ప్రియ దేవుని బిడ్డగా, నిజమే దేవుడు వారికి అధిక బలాన్ని ఇచ్చాడు. అనగా దేవుని ప్రజలమైనటువంటి ఇశ్రాయేలు ద్వారా అధిక బలాన్ని ఇచ్చాడు. అద్భుతంగా దేవుని బిడ్డగా శత్రువు పైన దేవుని బిడ్డలకు ఏమి ఇచ్చాడంటే విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు నా ప్రియ దేవుని బిడ్డగా బైబిల్‌లో మాట చెప్పు. ఉదాహరణగా 136వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు రాస్తూ కీర్తనాకారుడు ఏమండి ప్రభుని కనపరుస్తూ కొనియాడుతూ స్తుతిస్తూ ఏమండి ఆయన కృపను గురించి పాడుతూ మనం చదువుతాం కదా. 17, 18, 19, 20 చదువుతారమ్మా. గొప్ప రాజులను ఆయన అదుపు చేసును, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన అదుపు చేసును, ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజును సీహోనును ఆయన అదుపు చేసును, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజును ఓగును ఆయన అదుపు చేసును, ఆయన కృప నిరంతరము. దేవునికి స్తోత్రం. బాషాను రాజైన ఓగును ఆయన అదుపు చేసి దేవుడు తన ప్రజల పక్షంగా ఉంది. ఏమండి? అధికమైనటువంటి బలాన్ని ఇచ్చి శత్రువును హతమార్చలను కృప దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్ మనం దావీదును చూస్తాం, గొలియాతును చూస్తాం. గొలియాతును మనం చూస్తే 6 మూల జాలు ఉన్నాయి. మనం ఆ మాట చూస్తున్న పరిశుద్ధ గ్రంథంలో అక్కడ ఏమండి ఆ ఫిలిష్తీయుడు అనేటువంటి గొలియాతు కంటే కూడా దేవుడు ఏమి ఇచ్చాడండి? దావీదుకి ఏమండి బలం ఇచ్చాడండి. చూస్తారా? వచ్చిన ఉదాహరణగా సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో చక్కని మాట చెప్పాలి మీకు. దేవుని వాక్యం మనం చూస్తే చదువుతున్నా 49-50 వచ్చిన చదివితే, తన సంచిలో చేయి వేసి
రాయి ఒకటి తీసి వరిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుల నుదుట కొట్టిన. ఆ రాయి వారి ముదురు చొచ్చినందున వారు నేలను బాధపడి, దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వరిసెలతోనూ రాజుతోనూ ఆ ఫిలిష్తీయులు కొట్టి దేవునికి స్తోత్రం. ఇది అధిక బలం. ఈనాడు నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను మన జీవితాల్లో ఏ బలం ఉండాలంటే అధిక బలం ఉండాలి. అధిక బలం ఉండాలి. మనం బలవంతులుగా ఆలోచించాలి. ఏం కావాలంట? బలవంతులు కావాలి. మన జీవితాలకు అవసరం ఏంటంటే బలం. మన జీవితాల మీద అధిక బలం. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. మన దేవుడు ఎవరు? బలవంతుడు. బలవంతుడైనటువంటి దేవుడు. అందుకే తన బిడ్డలకు లేదా విరోధుల కంటే శత్రువుల కంటే తన ప్రజలకు ఏమి ఇచ్చేవాడంటే అధికమైనటువంటి బలాన్ని ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏమండి? అధిక బలం లేకపోతే నీవు నేను మనం లేదా వాడు జయించలేదు. ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో నీవు నేను మన జీవితాలకు ఎవరి అధిక బలం కావాలి. దేవుని బిడ్డలకు ఏ బలం కావాలి? అధిక బలం కావాలి. ఈ లోకంలో ఎవరు జయించడానికంటే శత్రువును జయించడానికి. ఎవరిని? శత్రువు జయించడానికి, శత్రువుని విరోధులు జయించడానికి. మన విరోధి ఎవరంటే అపవాది, మన విరోధి ఎవరైతే సాతానుడు, వాడిని మనం జయించడానికి ప్రియ దేవుని పిల్లగా ఏం కావాలి అంటే మనందరికి కూడా ఏం కావాలి? బలం కావాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆలోచించు. ఆనాడు సంసోను చూడండి. ఎవరండి? సంసోను చూడండి. ఒక గాలిలో పచ్చి తౌడేముకు తీసుకొని ఒకేసారి 1000 మందిని హతము చేయగలిగాడంటే లేదా వారికంటే దేవుడు ఏ బలం ఇచ్చాడు? అధిక బలం ఇచ్చాడు. బలవంతుడు సంసోన్. ఎందుకు తెలిసిన? ఫిలిష్తీయులు. ఆ ఫిలిష్తీయుల పైన పిల్లరా దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే బలం. గమనించు. నీకు నాకు మనకు ఈనాడు లేదా ఎందుకు బలం అంటే శత్రువును జయించడానికి బలం. చెప్పాలన్నా ఏం కావాలంట? శత్రువును జయించడానికి నీకు నాకు మనందరికి కూడా ఏం కావాలి? బలం కావాలి. కాబట్టి ఇప్పుడు వారికంటే మనకు ఏ బలం? ఎక్కువైన బలం కావాలి. అధికమైనటువంటి బలము ఈనాడు మన జీవితాలకు ఎంతైనా అవసరం. గమనించండి కదా. కాబట్టి మన జీవితాల మీద అధికమైనటువంటి బలం దేవుడు ఇవ్వడానికి మనం ఏమైందో మాట చెప్పాలి మీకు. పరిశుద్ధ గ్రంథంలో లేదా ఒక చక్కని వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రండి చదువుతారా? సమూయేలు మొదటి గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుమువలే గర్జించును. లోకము సరిహద్దుల్లో ఉండేవారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజులకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగుతుంది. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. తాను నియమించిన రాజులకు ఆయన బలమిచ్చును, లేదా తాను అభిషేకించిన వారికి ఏ బలం అంట? అధిక బలం. ఆలోచించింది. తాను అభిషేకించినటువంటి వారికి దేవుడు అధిక బలాన్ని ఇచ్చేది. చాలా చక్కని మాట చదువుతున్నాం. ఈనాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని చేత నియమించబడతారో, అలాగే కదా ఎవరైతే దేవుని చేత
ఏం పొందుకోవాలంట? అభిషేకాన్ని పొందుకుంటారు. ఆలోచించండి. బైబిల్లో దావీదుని చూడండి, దావీదుని చూడండి. ఎప్పుడైతే దేవుని చేత ద్వారా, దైవజనుడు సమూయేలు ద్వారా అభిషేకాన్ని పొందుకున్నారో, ఏమండి, నాట నుండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం ఆయనలో నిలిచింది. ఏమండి, అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి, అతను దేవుని చేత అభిషేకించబడిన వాడు కనుక అధిక బలాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఫిలిష్తీయుల కంటే బలవంతుడు అవడానికి కారణం ఏంటంటే దేవుని చేత ఆయన అభిషేకించబడ్డాడు. గమనించాలి. ఏమైందంట? దేవుని చేత అభిషేకము ఈనాడు అందరికీ అవసరం. గమనించండి నా ప్రియ దేవుని పిల్లల, మన జీవితాలకు అభిషేకం ఎంతైనా నీకు నాకు మన జీవితాలకు అవసరం. దేవుని అభిషేకాన్ని ఎవరైతే పొందుకుంటారో లేదా వారికి దేవుడు ఏం ఇస్తాడంటే అధిక బలాన్ని ఇస్తాడు. ఆ వచనం చదువుతాను మీకు. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయం. 16వ అధ్యాయం చక్కని వచ్చిన చూద్దామా. 16వ అధ్యాయంలో 13వ వచ్చిన చూద్దామా. సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరులు ఎదుట వారికి అభిషేకము చేశారు. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా, ఎవరికి స్తోత్రం, దేవుని ఆత్మ ఆయనలో పనిచేస్తాం. దేవుని ఆత్మ ఈనాడు మీద అభిషేకించబడినటువంటి వారి మీద దేవుని ఆత్మ పనిచేయాలి. దేవుని ఆత్మ ఎవరిలోకి వస్తుందో కదా వారు బలవంతులు. అల్లే చెప్దాం, దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ ద్వారా ఎవరిలోకి వస్తుందో వారు బలవంతులు. ఎందుకంటే దేవుడు లేదా తన దాసుని ద్వారా అభిషేకించాడు కాబట్టి. గమనించండి, ఈనాడు నీకు నాకు మన జీవితాల మీద అభిషేకం ఎంతైనా అవసరం. అభిషేకానికి దేవుని పిల్లల అవసరమైంది ఏంటంటే నూనె. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏం కావాలి చెప్పాలి. అభిషేకానికి ఏం కావాలి? నూనె కావాలి. అతడు పిల్లల తైలము కొమ్ము తీసుకొని అభిషేకించి గమనించలేదా? ఈనాడు మన జీవితాలకు కూడా అవసరం ఏంటంటే నూనె. అందుకే నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే ఏమండి, ఆ 92 కీర్తనలు చదువుతాం. క్రొత్త తైలముతో నేను అంటుపడ్డాను అంటే ఏమండి, మన జీవితాలకు ప్రియ దేవుని బిడ్డలారా నూనె కావాలి. గమనించు, ఆ నూనె ప్రియ దేవుని బిడ్డలారా ఏమండి ఎలా వచ్చిందంటే అది కానుకలోనికి వెళ్ళి నీ కొరకు నా కొరకు దంచబడి, ఏమండి ఆ కానుకలోనికి వెళ్ళిపోయిన దేవుని బిడ్డలారా ఏమండి దంచబడటం ద్వారా, నలిగిపోవటం ద్వారా నా ప్రియ దేవుని బిడ్డలారా ఏమండి ఆ నూనె నిజంగా ఈనాడు యేసయ్య నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు లేదా యేసయ్య నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ఆయన నలగొట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏమండి ఆయన నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డాడు. నిన్ను నన్ను అభిషేకించడానికి లేదా యేసయ్య నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ఆయన అమూల్యమైన తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. గమనించు, ఊరికి మనం బలవంతులు కాలేదు. ఏమండి ఊరికి బలవంతులు కాలేదు. నీ కొరకు నా కొరకు ప్రియ దేవుని బిడ్డలారా
ఆ ఒలీవ తైలం ఏమండి మన మీద పోయబడడానికి లేదా ఆయన నల్లటి పెట్టవచ్చు. గమనించి మధ్యాహ్న కాల సమయంలో నీకు నాకు మన జీవితాలకు దేవుని బిడ్డగా అధిక బలం రావడానికి ఏమండి ఆ కారణం ఏంటంటే దేవుని అభిషేకం. దేవుని అభిషేకం మనలోనికి రావడానికి మనకు దేవుని బిడ్డగా నూనె అవసరమైంది. నూనె అవసరం. గమనించుగా ఏమండి ప్రతి ఒక్కరి జీవితాలకు ఏం కావాలంటే దేవుని యొక్క అభిషేకము కావాలి. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు కూడా దేవుని చేత అభిషేకించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏమండి గమనించుగా యేసయ్య అభిషేకించబడ్డాడు. హీఈస్ ద అనాయింటెడ్ పర్సన్. ఏమండి ఆయన అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన వ్యక్తి మన జీవితాలు కూడా ఎవరైతే పేరు వాక్యం చెప్తుంది, ఎవరి హన్న విజ్ఞాపన చేస్తూ మాట్లాడుతుంటది, తాను నియమించిన రాజులకు ఆయన బలం ఇచ్చినో తాను అభిషేకించిన వారికి ఏమిస్తాడంటే ఆయన అధిక బలం. ఆలోచించి అధిక బలం. ఏమంటే ఈ లోకంలో శారీరకంగా మనం ఏమంటే బలహీనం కావచ్చు, శారీరకంగా బలహీనం కావచ్చు, కానీ ఆత్మలో బలం కావాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏమండి ఈ బలం ఎక్కడి నుండి వస్తుంది? మనకి ఆత్మలో బలం కావాలి, శరీరంలో కాదు మనకి బలం. ఏమండి ఈ లోకంలో ఒక వ్యక్తిని ఓడించడానికి ఏమండి హతమార్చడానికి శరీర సంబంధ బలాలు పనిచేయం. ఆలోచించిన దేవుని బిడ్డలారా, మన జీవితాలకు అవసరమైనది ఏంటంటే ఆత్మీయ బలం కావాలి, ఆత్మలో బలం కావాలి. ఏమండి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో లేదా ప్రభు యేసుక్రీస్తుని గురించి మనం చదువుతాం. ఏమండి అతడు ఆత్మ బలముతో గల్లీకు తిరిగి వెళ్ళెను అని చదువుతాం. ఒక వార్త 4. ఏ బలం అంటే ఆత్మ బలం. ఏమండి పరిశుద్ధ గ్రంథంలో ఆలోచిస్తే ఆ ఆత్మ బలముతోనే దేవుని వాక్యము ద్వారా ప్రియమైన వలన అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు అపవాదిని జయించినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్తాం. నువ్వు ఆకలితో ఉన్నావుగా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిన్నాడు. యేసయ్య అన్నాడు, మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చిపెట్టి మాట వల్ల బ్రతుకుతాడు, జీవిస్తాడు. అలాగే పేద ఏమంటే వాక్యము ద్వారా వాడిని జయించాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆ తర్వాత మనం చూద్దాం కదా ఆత్మబలముతో అని చూద్దాం. ఏమంటే స్తోత్రం వచ్చిన ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే లూకా సువార్తలో 4 అధ్యాయం ఉదాహరణ ఒకటి మాత్రం చెప్పాలి. దేవుని వాక్యం మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో 14 వచ్చింది. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయనను కూర్చిన సమాచారము ఆ ప్రదేశమునంతటా. దేవునికి స్తోత్రం. ఏమని ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా అధిక బలం ఆనాడు తన ప్రజలకు దేవుడు ఇచ్చినట్లే ఈనాడు ప్రియ మనకు కూడా అధిక బలం, ఆత్మబలం మన జీవితాలకు ఎంతైనా అవసరం. అందుకే వారి విరోధుల కంటే వారికి అధిక బలాన్ని దేవుడు ఇచ్చాడు, అధిక బలాన్ని దేవుడు దయచేశాడు అని ఆ కీర్తనకారుడు 105వ కీర్తనలో 24 వచనంలో చెప్తాం. గమనించుకుంటా మన జీవితాలకు కూడా ఈ మధ్యాహ్న కాలంలో ఏ బలం కావాలంటే అధిక బలము కావాలి. చెప్పాలి, ఏ బలం కావాలి? అధిక బలము కావాలి. గమనించండి పరిశుద్ధ గ్రంథంలో మన జీవితకాలం అంతా కూడా నీకు నాకు మనకు దేవుడు ఏ బలం ఇవ్వాలంటే అయ్యా మా విరోధుల కంటే ఏ బలం కావాలి? అధిక బలము. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి పరిశుద్ధ గ్రంథంలో మీకు మరొక విషయం చెప్పాలి. ఏమండి అధికమైన ఆశీర్వాదం. ఒకటి అధికమైన బలం, 2 అధికమైన
ఆశీర్వాదం. చూస్తారా? మనందరం తెలుసు. యోబు గ్రంథం వాక్య భాగం చూస్తే 42వ అధ్యాయం. యోబు గ్రంథంలో 42వ అధ్యాయం చక్కని వచ్చినాను మనం చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించిన అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జత ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగిన మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. లేదా యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించి. మనకు మామూలు ఆశీర్వాదాలే గడపడుతున్నా కానీ ఉండలేకపోతున్నాయి. ఉన్న ఆశీర్వాదాలు ఎదుర్కోవడం సరిపోతుంది. ఇంకేవారికి అధికమైన ఆశీర్వాదం వస్తుంది. ఆలోచించినప్పుడు దేవుని బిడ్డలారా యోబు జీవితంలో అతడు అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్తాడు. ఎందుకంటే లేదా అతడు తన నీతిని విడిచిపెట్టలేదు, అతడు తన యథార్థతను విడిచిపెట్టలేదు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము మానుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్తాను. ఆలోచించు. గమనించినప్పుడు దేవుని లేదా ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు దేవుడు ఏం చేస్తున్న వాక్యం చెప్తుందంటే ఆశీర్వదిస్తాడట. వచ్చిన చదువుతారా? చదువుతున్నారా? 115వ కీర్తనలో 13-14 వచ్చిన చదువుతారా? 115వ కీర్తన. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చాలన్నా. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని, చిన్నవారైనా పెద్దవారైనా నా ప్రియమైన దేవుని బిడ్డలైనా వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఏమండి? నిజమే. తన జీవితంలో ప్రియ దేవుడు కూడా ఎన్నడూ ఎప్పుడు కూడా అలాంటి భయంకర శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా, బిడ్డలు పోయినా, ఏది పోయినా దేవుని యందు భయభక్తులు మాత్రం విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్తారా? అలాగే తన యథార్థతను ఎంత మాత్రమో విడిచిపెట్టలేదంట. తన నీతిని విడిచిపెట్టలేదంట. యథార్థవంతులంటే ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగినాడు. కానీ సామెతలు 19వ అధ్యాయం ప్రకారం 2వ వచనం ప్రకారం ఈ మధ్యకాల సమయంలో లేదా యోబు జీవితాన్ని మనం ఆలోచిస్తే అధికమైనటువంటి ఆశీర్వాదం. అందుకే దేవుడు ఏమి ఇచ్చాడంటే డబుల్ మెసేజ్ ఇచ్చాడు. రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఆశీర్వాదం. ఏమండి? ఒకప్పుడు ఆయనకి ఎన్ని ఉన్నాయంట? 7,000 గొర్రెలుంటే ఇప్పుడు 14 అయిపోయాయి, 14,000. అలాగే 3,000 ఉంటే 6,000 అయిపోయింది. 500 జతలు ఉంటే 1,000 జతలు అయిపోయింది. అలాగే 500 ఆడుగాడులు ఉంటే ఇప్పుడు 1,000 ఆడుగాడు. అంతేకాదు లేదా 10 మంది కోల్పోయే బిడ్డలను తిరిగి మరలా 10 మంది బిడ్డలు దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆలోచించారు దేవుని బిడ్డలు. కాబట్టి చాలాసార్లు మనం అనుకుంటాం కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా లేదా దాటుకుంటూ వచ్చాడు.
దేవుడు వదిలిన మరలా ఆయనకు రెట్టింపు ఆశీర్వాదాన్ని అధికముగా దేవుడు ఆయన చేసినట్టే ఆశించు. దేవుని స్తోత్రం. అధికమైనటువంటి ఆశీర్వాదం ఈనాడు మన జీవితాలకు ఎంతైనా అవసరం. ఒకటి అధికమైన బలం వస్తుంది. రెండోది ప్రియ దేవుని పిల్లగా అధికమైనటువంటి ఆశీర్వాదం. బైబిల్లో ఇలాంటి మాట మనం ఎక్కడ చూడలే. అధికమైన ఆశీర్వాదం ఆలోచించి దేవుని పిల్లగా అధికమైనటువంటి ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఈనాడు నీకు నాకు మనకు కూడా పిల్లగా ఏమండి ఆశీర్వాదాన్ని కోల్పోయామా తిరిగి పొందుకున్నామా? ఏమండి ఈనాడు ఆశీర్వాదాలు కావాలి, రావాలి. అయితే మనం ఏమై ఉండాలి? గమనించండి. ఉద్యోగం కావాలమ్మా. ఉద్యోగం కావాలంటే ఏం కావాలి? దానికి కలిగినటువంటి అర్హతలు ఏమండి దానికి కలిగినటువంటి అర్హతలు కావాలి. ఏమండి ఒక ఇల్లు కట్టాలంటే ఆ కట్టగలిగే సామర్థ్యం కలిగే వ్యక్తి కావాలి. గమనించండి. ఈనాడు మన జీవితాలు కూడా ఏమండి కొంతమంది ఆశీర్వదించుకొని బిడ్డలు ఉంటారే, కుటుంబాలు ఉంటాయి. ఏమండి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడి మీద వెళ్తాడు. ఏమండి నిజంగా పిల్లల నేనెందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాను? అలా పొందుకోలేకపోయిన అసలు కారణాలు ఏంటి? పరీక్షించుకోండి. ఈనాడు నా ప్రియ దేవుని పిల్లగా నీకు నాకు మనకు మన జీవితాలకు ఏమండి యోబు వలె బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎలా బ్రతకాలంట? ఎందుకంటే వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి బ్రతికాడు. ఎంతగా శోధించబడిన ప్రియ దేవుని బిడ్డరా ఏమండి అతడు సోను వలె దేవుడు ఆయన మార్చాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. వార్తల సంఘం శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఈ మధ్యకాల సమయంలో ప్రియ దేవుడి పిల్లగా మనం కూడా అధికమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. బైబిల్లో రాశారు ఆయన పక్షపాతం లేదు. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు అంటాడు పేతురు పత్రికలో. ఏమండి ఆయన పక్షపాతి కాదు, లంచం పుచ్చుకున్న వాడు కాదు. వాక్యంలో చూస్తాం. గౌరవించిన ప్రియ దేవుని పిల్లరా ఏమండి మరి ఆ వ్యక్తిని ఆశీర్వించబడ్డాడు, ఈ వ్యక్తిని ఆశీర్వించబడలేదు. కొంతమంది అనుకుంటుంది మన జీవితాలకు అవసరమైనది ఈ మధ్యాహ్న కాలంలో అధికమైనటువంటి ఆశీర్వాదం చెప్పాలి. ఏ ఆశీర్వాదం ఉంటా? అధికమైన ఆశీర్వాదాలు మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు, మన సంఘానికి కావాలి. ఆలోచించినప్పుడు దేవుని పిల్లగా మన బ్రతుకు కాలం అంతా కూడా ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు కావాలంటే మనం కూడా ఇప్పుడు యోగులాగా బ్రతకాలి. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఏమండి ఎలా బ్రతకాలంట? యోగులాగా బ్రతకాలి. అధికమైన బలం కావాలంటే ఆయన ప్రజల్లాగా బ్రతకాలి. ఎవరి ప్రజల్లాగా? దేవుని బిడ్డలను ఇశ్రాయేలీయులు ఆయన ప్రజలు. ఏమండి ఈనాడు ప్రియ దేవుని బిడ్డగా
ఎవరైతే దేవుని మాట ప్రకారం బ్రతుకుతాడో దేవుడు ఆయన ప్రజలకు ఏమిస్తాడు? బలం ఇస్తాడు. గమనించలేదా? అందుకే 29 కీర్తనలు 11వ చదువుతాం కదా, ఆయన తన ప్రజలకు యెహోవా తన ప్రజలకు బలం ఇచ్చిన చదువుతాం. ఆయన బలం ఇచ్చే దేవుడు, ఆయన ఆశీర్వాదము ఇచ్చేవాడు. ఎలాగంటే అధికమైనటువంటి ఆశీర్వాదం, అలాగే అధికమైనటువంటి బలము, అధికమైనటువంటి ఆశీర్వాదం. మూడో మాట ప్రార్థిద్దాం. అధికమైన జ్ఞానం చెప్పాలి. ఏ జ్ఞానం ఉంటుంది? అధికమైన చిత్రం వచ్చినండి. కానీ రాజులు మొదలు వస్తే చక్కని మాట చూద్దాం. చదువుతాము. రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 8-9 నుంచి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యముగా వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసింది కనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానవంతుల కంటెను అధికమై ఉండెను. దేవునికి స్తోత్రం. ఏమండి? అతడు సమస్తమైన వారి కంటెను యజ్రాహీయుడైన యాతాను కంటెను మహోలు కుమారుడైన హేమాను కల్కోలు దత్తోను వారి కంటెను జ్ఞానవంతులైనది కనుక అతని కీర్తి చుట్టూ ఉన్న జనములన్నిటిలో వ్యాపించినాయి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సొలొమోను జీవితానికి మనం చూస్తున్నాం కదా. అతడు జ్ఞానం అంట తూర్పు దేశస్తుల జ్ఞానం కంటెను. బైబిల్లో తూర్పు దేశస్తులు, తూర్పు దేశం జ్ఞానులు యేసు ప్రభుకి ఏం తీసుకొచ్చారు? కానుకలు తెచ్చారు. అంటే తూర్పు దేశస్తులు అంత జ్ఞానం కలిగిన వారు అన్నమాట. గమనించారా? పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం చూసిన అలాగే ఐగుప్తీయుల జ్ఞానం కంటేనో ఏమైందంట? అధికమైనటువంటి జ్ఞానం. ఈ లోకంలో పేరులేదా? అసలు మన జీవితాలు కొంతమందికి ఏం కనబడదు? జ్ఞానం కనబడదు. కొన్నిసార్లు అంటే అసలు నీకు జ్ఞానం ఉందా? ఇంకా కొంచెం ఎక్కువైతే నీకు బుద్ధి ఉందా? ఆలోచించు. ఆ జ్ఞానం ఎవరండి? ప్రభువైన యేసు. దేవునికి స్తోత్రం కదా. యోగ గ్రంథంలో చదువుతాం, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు చూస్తాం. అలాగే సామెతల గ్రంథం 9వ అధ్యాయం కూడా చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానానికి మూలం యోగ గ్రంథంలో చూడతాం, సామెతల గ్రంథంలో చూడతాం. లేదా గమనించండి, ఎందరెందరో ఉన్నారు ప్రపంచంలో, వారందరికంటే దేవుడు సొలొమోనుకి ఏమి ఇచ్చాడంట? అధికమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకు తెలిసిన? సొలొమోను దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. సొలొమోను పేద దేవుడు కోరుకున్నాడు. ఏమండి? దావీదుకి చాలా మంది కొడుకులు ఉన్నారు, కానీ అందరూ వచ్చిన నీ కొడుకులు నేను కోరుకున్నాను అని చెప్పలా. ఆ యెషై కుమారులో 8 మందిలో దావీదుని కనుక దేవుడు కోరుకున్నాడని చెప్పినట్లు దావీదుతో కూడా దేవుడు అన్నాడు ఒకరోజు, ఇదిగో నీ కుమారుడు సొలొమోను ఉన్నాడే, ఆయన నేను నా కుమారుడే ఉండాలని కోరుకున్నాను అన్నాడు. సార్ దేవునికి స్తోత్రం చెప్తారా? ఏమంటే స్తోత్రం వచ్చిన ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయంలో చక్కగా వచ్చిన చదువుతారమ్మా. 28వ అధ్యాయం వాక్య భాగాన్ని మనం చూస్తే 5వ వచనం చదువుతారా? 5వ వచనం, యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసినాడు, అయితే ఇశ్రాయేలు పైన యెహోవా రాజసింహాసనం మీద కూర్చుంటకు ఆయన కుమారులందరిలో సొలొమోను కోరుకొని ఆయన నాతో ఇలాగూ, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకున్నాను, నేను అతనికి తండ్రిగా ఉండును, అతడు నా మందిరమును నా ఆవరణములను
దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుడు కోరుకున్న వ్యక్తి ఎవరంటే సులోమోను. దేవునికి స్తోత్రం చెప్తాం. చాలా మంది ఉన్నారు కొడుకులో. చాలా మంది ఉన్నారు కొడుకులో, కానీ అందరిలో కుమారులందరిలో ఎవరిని కోరుకున్నాడయ్యా దేవుడు అంటే సులోమోను. అందుకే దేవుడి మీద అంత జ్ఞానం ఇచ్చాడు, అంత జ్ఞానం ఇచ్చాడు, అధికమైన జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ఈ మధ్యకాలంలో నీవు నేను మనం ఆయన బిడ్డలుగా ఉండాలి. నిన్ను నన్ను దేవుడు తన కుమార్తెగా కుమారుడిగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ లిస్టులోకి రావాలి మనం. అర్థమైందా? గమనించలేదా? నీ కుమారుడైనటువంటి సొలొమోనుని నా కుమారుడు ఏర్పాటు చేసుకున్నానండి. కొన్నిసార్లు అంటే కదా, ఇదిగో నీ కొడుకు కాదు నా కొడుకు అంటారు కొన్నిసార్లు, నీ బిడ్డ కాదు నా బిడ్డ అంటారు కొన్నిసార్లు. అలాగే దేవుని బిడ్డగా మనము ఎవరి బిడ్డలం కావాలంటే ఆయన బిడ్డలం కావాలి. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఏమండి? ఆయన పిల్లలం కావాలి, ఆయన కుమారులం కావాలి, ఆయన కుమార్తెలము కావాలి. ఆలోచించే బిడ్డగా ఆయన కుమారులమైన కుమార్తెలు కావాలంటే నీవు నేను మనం ఈ లోకములో నుండి వేరు చేయబడాలి. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఏమండి? మనము కొరింథీ 2:6 చదువుతాం కదా. ఏమండి? ఎవరైతే ప్రత్యేకించబడతారో, ఎవరైతే వారి మధ్య నుంచి బయలు వెళ్ళిపోతారో, ఏమండి నేను వారిని కుమారులుగా ఏమండి ఏర్పాటు చేస్తాను. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఏమండి? ఈనాడు ఈ లోకము నుండి ఎవరైతే వేరు చేయబడతారో, ప్రత్యేకించబడతారో, లేదా వారిని దేవుడి తన బిడ్డలుగా కోరుకుంటారు. దేవుడికి స్తోత్రం చెప్తాం. గమనించండి, ఈ మధ్య కాలంలో నీకు నాకు మన అందరికీ కూడా ఇప్పుడు చెప్పాలి, దేవుడు ఏమి ఇవ్వాలంటే అధిక బలాన్ని ఇవ్వాలి. చెప్పాలి ఏంటంటే అధిక బలాన్ని. దేవుడు అధికమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలి, అలాగే అధికమైనటువంటి జ్ఞానాన్ని చెప్పాలి. ఏమి ఇవ్వాలంట? అధికమైన జ్ఞానాన్ని దేవుడు మధ్య ఎవరికి అంటే ఆయన ప్రజలకి. ఏమండి? ఎవరికి అంటే ఆయన భయభక్తులు కలిగిన వారికి. ఎవరికి అంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఏమండి? ఈ మధ్య ప్రభా నాకు అధిక బలం కావాలి, శత్రువులు జయించుకోవాలి. ఏమండి? అయ్యా నాకు అధికమైనటువంటి ఆశీర్వాదాలు కావాలి. ఏమండి? కావాలంటే మనం ఏం చేయాలి? శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి, నిందలు అనుభవించాలి. ఏమండి? అన్నీ అనుభవించిన తర్వాత యోగ జీవితంలో దేవుడు ఇచ్చేది అధికమైన ఆశీర్వాదం. ఆలోచన. అలాగే లేదా సొలొమోను వలె మనకు కూడా దేవుడు అధికమైన దాన్ని ఇవ్వడానికి ఆయన కుమారుడిగా మనం కూడా బ్రతకాలి. అట్టి కృప ఈ మధ్యాహ్న కాలంలో మనందరికీ గురించి నడిపించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నా జీవితానికి కూడా అయినా అధిక బలం ఇచ్చి ఆనాడు మీ ప్రజలు అయినా అధిక బలాన్ని ఇచ్చినట్లే ఈనాడు నాకు కూడా కావాలయ్యా. మరణం యొక్క బలము గలవారు లోకములో అయ్యా వారిని జయించడానికి, వారిని హతమార్చడానికి, వారిని నాశనం చేయడానికి నాకు అధిక బలం కావాలయ్యా. ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థించండి. నేను ఆశ్చర్యంగా అలవాటుగా మనం రావటం పోవటం కాదు, ఈ మధ్యన కావస్తుంది చిన్న ప్రార్థన చేద్దాం. నిజంగా దేవుడి మాటలు మీకు అర్థమైతే ఈ మధ్యాహ్న కాలంలో వెలుపు నుండి కూడా దేవుని మాట్లాడినటువంటి వారు గమనించాలి, లోపల నుండి దేవుని మాట్లాడినటువంటి వారు గమనించాలి. ప్రభువా నాకు కూడా అధిక బలం కావాలి, అధికమైన ఆశీర్వాదాలు కావాలి, అధికమైన జ్ఞానం కావాలి. అలాగే మీ బిడ్డలకు ఇచ్చినటువంటి దేవుడు అయ్యా, నిన్న నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అయ్యా, ఆనాడే కాదు ఈనాడు కూడా చేయగలిగిన సమర్థుడు అయ్యా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఏదైనా ఆయన చేయగలిగినటువంటి దేవుడు,
ఏదైనా కార్యము చేయగలిగినటువంటి దేవుడు. ప్రార్థించండి నా జీవితానికి బలహీనలను క్షమించి నన్ను శిలువ రక్తం ద్వారా సంధించి బలపరచండి దేవా, నన్ను బలపరచండి నైనా, నన్ను బలపరచండి. శత్రువును జయించడానికి నాకు బలం కావాలి. బలము లేనివాడయ్యా, బలము లేనివాడయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు బలం దయచేయండి అయ్యా. నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా, నీ కుమారుడిగా బ్రతుకుతానయ్యా, నీ కుమార్తెగా బ్రతుకుతానయ్యా. నైనా మీరు చెప్పినట్టుగా జీవిస్తానయ్యా, వాక్య వెలుగులో బ్రతుకుతానయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకున్నాయ్యా, నాకు బలం దయచేయండి అయ్యా, అధిక బలం దయచేయండి అయ్యా. ప్రార్థించండి, 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 ప్రార్థించేద్దాం. ప్రభు నిన్ను ప్రేమించి మనల్ని ప్రేమించి నీతో నాతో మనతో ప్రభు సూటిగా మాట్లాడేది మన జీవితంలో సరి చేసుకుంటూ ప్రార్థించేద్దాం, ప్రార్థించేద్దాం. కుమారుడు వ్యవసాయం వచ్చి వాక్యం ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. నిజంగా దేవుడి మాకు మీకు అర్థమైతే చిన్న ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేస్తాం.